నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీ తమ కూటమి నుండి పోటీ చేసే పలువురు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటన చేయగా, వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీకి వచ్చింది. దీంతో అభ్యర్థుల ప్రచారం మొదలుపెట్టారు. దీంట్లో భాగంగా వైసీపీ నేత అంబటి రాంబాబు తన స్టైల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతోంది. ఎన్నికల బరిలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వైసీపీ తరపున ఎన్నికల ప్రచార పర్వాన్ని ఇప్పటికే సాగిస్తున్న నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రచార పర్వంలోనూ అప్పుడే ఒక విభిన్నమైన శైలికి తెరతీస్తున్న నాయకులు కూడా లేకపోలేదు. సంక్రాంతి సమయంలో అదిరిపోయే స్టెప్పులతో సంబరాలు జరుపుకునే ఎంపీ మంత్రి అంబటి రాంబాబు తాను సంక్రాంతి సమయంలో సంబరాల రాంబాబునేనని చెప్పుకున్నారు. ఒక్క సంబరాల్లోనే కాదు, సంచలనాల్లోనూ అంబటి రాంబాబు పెట్టింది పేరు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా, అనేక అంశాలపై విభిన్నంగా స్పందించినా ఆయన రూటే సెపరేటు అని ఏపీ వాసులు అంటుంటారు. అటువంటి మంత్రి అంబటి రాంబాబు ఇటీవల బుల్లెట్ బండిపై హల్చల్ చేశారు. బుల్లెట్ బండిపైన సత్తెనపల్లిలో తిరిగిన అంబటి రాంబాబు సత్తెనపల్లిలోని ప్రజలను పలకరించారు. ఇక తాజాగా సత్తెనపల్లిలోని ఒక టీ పాయింట్లో మంత్రి అంబటి రాంబాబు దర్శనమిచ్చారు. ఆ టీ దుకాణానికి వచ్చిన వారికి ఆయనే స్వయంగా టీ పెట్టి ఇవ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం వారితో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని అంబటి రాంబాబు చెప్పారు.